మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతిని నిరూపిస్తానన్నారు కడియం. రాజయ్యకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. తప్పు ఉందని తేలితే రాజకీయం నుంచి రాజయ్య తప్పుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల పుట్ట అన్నారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు కడియం. కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. రైతుల భూములను అన్యాయంగా లాక్కోవద్దు, రైతుల భూములు అడవి భూములని మీరు చెప్పొద్దు. వాళ్ళ దగ్గర ధరణి పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళకు రైతు బంధు వస్తున్నది, అన్ని రకాలైన హక్కులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆ భూములు వాళ్ళకే చెందాలని చెప్పి నేను చెప్పాను. అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి కానీ నేను కానీ అటవీ భూములను కానీ రైతుల భూములను కానీ లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి, పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. ఇదిగో కడియం శ్రీహరి ఆక్రమించుకున్న భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని, లేకుంటే పట్టా చేయించుకున్నాడని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఎక్కడైనా కడియం శ్రీహరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, అటు మా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో ఉప ముఖ్యమంత్రులుగా చేసినటువంటి ఇద్దరి మధ్య అనేక సంవత్సరాలుగా సయోధ్య కుదరడం లేదు. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే పంకమనేంతగా వివాదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక పార్టీలో ఉన్నప్పుడు, ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య విభేదాలు కొనసాగుతూనే వస్తున్నాయి. తాజాగా తాటికొండ రాజయ్య కడియం శ్రీహరిపై హాట్ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఖండిస్తూ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పైన కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజయ్యకు సూటిగా సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. అవినీతికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలతో నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కడియం శ్రీహరి సవాల్ ఇచ్చారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంటూ కూడా కడియం శ్రీహరి పేర్కొన్నట్లుగా, ఒకవేళ నిరూపించలేకపోతే దళిత బంధు పేరుతో వందలాది మంది పేద దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్ష్యాలతో ప్రజల ముందు, మీడియా ముందు ఉంచుతా అంటూ కూడా కడియం శ్రీహరి పేర్కొన్నారు. నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అంటూ అటు రాజయ్యకు సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఉంది. అవినీతికి కేర్ ఆఫ్ గా కల్వకుంట్ల కుటుంబం ఉంది. వారి పంచన చేరి అనేక అక్రమాలకు పాల్పడుతూ అటు దళిత బంధు పేరుతో పేద ప్రజల దగ్గరికి డబ్బులు దండుకున్నటువంటి రాజయ్య ఇప్పుడు నా పైన విమర్శలు చేయడం సరికాదంటూ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అటు కేసీఆర్, హరీష్ రావులు కాళేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు కాక తప్పదు, ఆ అవకతవకల హాజరైనటువంటి వారికి శిక్ష కూడా తప్పదంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎకరం భూమి కబ్జా చేసిన చరిత్ర లేదంటూ కూడా కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ కన్పూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే అటు నేరుగా తాటికొండ రాజయ్యకు సవాల్ విసిరినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొక మారు స్టేషన్ కన్పూర్ రాజకీయాలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. లక్ష్మి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.